ధనం మూలం ఇదం జగత్ అని కొందరు అంటారు. ఇక్కడ డబ్బులు ఇంపార్టెంటా, మనుషులు ఇంపార్టెంటా అని ఇంకొందరిని అడిగితే, డబ్బులది ఏముందండి, ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకుంటున్నాం కదా, మనుషులే కదా ముఖ్యం, సాటి మనిషికి ఒక మనిషే కదా సహాయపడగలడు, సో డబ్బుల కన్నా మనుషులే కదండి ఇంపార్టెంట్ అని చెప్తారు. నేను ఒక 3 ఇన్సిడెంట్స్ నీకు చెప్తాను. అది విన్న తరువాత నిజంగా ఇక్కడ మనుషులే ఇంపార్టెంటా లేదంటే డబ్బులే ఇంపార్టెంటా నీకే అర్థమవుతుంది. సో ఇన్సిడెంట్ నెంబర్ 1 ఏంటంటే, ఇది ఆల్రెడీ చాలామంది వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసే ఉంటారు. ఒక పర్సన్ తనకి హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. డాక్టర్స్ కూడా అతనికి క్యూర్ చేయాలని చాలా కష్టపడ్డారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకున్నది మొత్తం ఊడ్చిపెట్టి హాస్పిటల్కి బిల్లు కట్టారు. కానీ బ్యాడ్ లక్ బట్టి ఆ పర్సన్ని కాపాడుకోలేకపోయారు. ఇంకా ఆ పర్సన్ తాలూగా రిలేటివ్స్ హాస్పిటల్కి 1 lakh బిల్ ఇంకా పెండింగ్ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏ హాస్పిటల్ అయినా మానవతా దృక్పథంతో ఆలోచించి సాటి మనిషికి మనిషే కదా సహాయం చేయాలి అని పెద్ద మనసు చేసుకొని ఆ బిల్ కట్టకుండా ఆ చనిపోయిన ఆ పర్సన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పంపించేస్తారా? సో ఇలాంటి సిచ్యువేషన్స్లో డబ్బులు ఇంపార్టెంట్ అంటారా, నిజంగా మనుషులే ఇంపార్టెంట్ అంటారా? మీరే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇన్సిడెంట్ నెంబర్ 2 ఏంటంటే, మీ రిలేషన్స్లో కానీ లేదంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఒక పర్సన్ చాలా కరెక్ట్గా ఉంటాడు. మోరల్స్, ఎథిక్స్ అన్నీ ఫాలో అవుతూ మనుషులంటే చాలా వాల్యూ ఇస్తాడు. మీరు కూడా ఆయనకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. కానీ సడన్గా ఆయన ప్రాబ్లమ్స్ వచ్చి పూర్తిగా కొలాప్స్ అయిపోయాడు. అంటే ఆయనకు ఉన్నది మొత్తం పోగొట్టుకున్నాడు. కానీ అప్పటికే ఆయనకి 5 లక్షల అప్పు ఉంది. సో ఆ అప్పు తీర్చకపోతే ఎక్కడ ఆ అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి మీద పడి ఆయన పరువు తీస్తారేమో అనే భయంతో చివరికి సూసైడ్ చేసుకోవాలనేంత స్టేజ్కి కూడా వెళ్ళిపోయాడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆయనకున్న ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేదంటే రిలేటివ్స్ కానీ తలో 50,000 1,00,000 వేసుకొని ఆయనకున్న ఆ 5 లక్షల అప్పు మొత్తం క్లియర్ చేస్తారా, లేదంటే ఆయన కర్మకి ఆయనే పోతాడులే అని వదిలేస్తారా? సో ఈ ఇన్సిడెంట్స్లో కూడా నిజంగా మనుషులే ఇంపార్టెంటా లేదంటే డబ్బులే ఇంపార్టెంటా మీరే చెప్పండి. సో నెక్స్ట్ ఇన్సిడెంట్ నెంబర్ 3. నువ్వు ఒక సాధారణ మిడిల్ క్లాస్ పర్సన్వి, కానీ మీ అబ్బాయినో మీ అమ్మాయినో ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నావు. సో అందులో అడ్మిషన్ కోసం రికమెండేషన్ కావాలని మీ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నువ్వు అర్జీ పెట్టుకున్నావు. చాలాసార్లు తిరిగావు, కానీ అప్పటికింకా నీ పని అవ్వలేదు. అదే నీ ఏరియాలోనే బాగా డబ్బులు సంపాదించిన ఒక మంచి వ్యాపారవేత్తకి ఒక చిన్న లిటిగేషన్ వచ్చిందని ఆయన ఆ లిటిగేషన్ని సాల్వ్ చేసుకోవడానికి మీ ఊర్లో ఉన్న మీ ఏరియా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాడు. సో వెంటనే ఆయన పని అయిపోయింది. కానీ నీ పని ఇంకా అప్పటి వరకు అవ్వలేదు, కొంచెం లేట్ అవుద్ది. ఇంకా వరస్ట్ సిచ్యువేషన్లో మేబీ నీ పని జరగకపోవచ్చు కూడా. సో ఈ 3 సిచ్యువేషన్స్ని బాగా నువ్వు అబ్జర్వ్ చేసి బాగా వినుంటే గనక ఈ 3 సిచ్యువేషన్స్లో కూడా డబ్బులు ఇంపార్టెంటా మనుషులు ఇంపార్టెంటా అంటే ఈ 3 సిచ్యువేషన్స్లో కూడా డబ్బులే ఇంపార్టెంట్ అని నేను అంటాను. ఎందుకంటే ఇక్కడ డబ్బులు సంపాదించకపోతే ఎవ్వడికి వాల్యూ ఉండదు. అంతెందుకు బాసు, నువ్వు డబ్బులు సంపాదించకపోతే నీ ఇంట్లోనే నీకు వాల్యూ ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనుషులే చచ్చిపోతున్నారు, కరెన్సీ చావట్లేదు. రోజు రోజుకి మనిషి విలువ తగ్గుతూ ఉంటుంది, కానీ కరెన్సీ విలువ మాత్రం రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. సో ఇక్కడ నీకు డబ్బులు సంపాదించకపోతే ఎవ్వడు కూడా ఎలాంటి మర్యాద ఇవ్వడు. నువ్వు ఎంత మంచోడువైనా సరే ఇక్కడ ఎవ్వడికి అనవసరం. నీ దగ్గర డబ్బులు ఉంటేనే నీకు వత్తాసు పలుకుతారు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సొసైటీలో మనిషి కన్నా మనీకే పవర్ ఎక్కువ. నువ్వు డబ్బులు సంపాదించలేదనుకో, నీ సొసైటీలో కూడా నువ్వు చాలా చులకనైపోతావు. నీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా నువ్వు చాలా చీప్ అయిపోతావు. ఈ సొసైటీలో నిన్ను ఎవ్వడు కూడా పట్టించుకోడు. అదే నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, మదాను మస్తుగా డబ్బు ఉందనుకో, ప్రతి దానికి నీకే రెస్పెక్ట్ ఇస్తారు, ప్రతి దానికి నీకే వాల్యూ ఇస్తారు, అందరికన్నా నీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా పచ్చి నిజం ఏంటంటే ప్రజెంట్ ఉన్న సొసైటీలో మనిషి కన్నా మనీకే వాల్యూ ఎక్కువ. నీ దగ్గర డబ్బులుంటేనే నీకు ఇంపార్టెన్స్ ఇస్తారు. కావాలంటే నీ లైఫ్లో ఇప్పటి వరకు నీకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో, నీకే అర్థమవుద్ది. సో ముందు డబ్బులు సంపాదించడం మొదలుపెట్టి, ఆ తరువాత అన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరికి తన్నుకుంటూ మరీ వస్తాయి. మన పెద్దలు ఊరికే చెప్పలేదు, ధనం మూలం ఇదం జగత్ అని మనకి ముందే చెప్పారు.